హలో పీపుల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి గుడివాడ. అసలు నేనెవరు, రీల్స్ ఎందుకు చేస్తున్నాను, నేను ఎక్కడుంటాను అనేవి ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆల్రెడీ తమిళ్ చూసి వచ్చింటారు ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి, లాగ్ చేయకుండా స్మాల్గా చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. సో నేనైతే ఫస్ట్ నుంచి వస్తాను. సో లైన్ టు లైన్ చెప్పేస్తాను, మీకు ఈ వీడియోలో అర్థమైపోయింది. వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ! నా పేరు గాయత్రి అన్నమాట. సో, నేను పుట్టి పెరిగింది మొత్తం వినుకొండలో. గుంటూరు డిస్ట్రిక్ట్ తెలుసు కదా! సో, అక్కడ పల్నాడు, వినుకొండ ఆటోమేటిక్‌గా అందరికి తెలిసే ఉంటది. సో, అందుకని పల్నాడు అని చెప్పాను. సో, వినుకొండలోనే నేను పుట్టి పెరిగాను. స్టడీస్ మొత్తం అక్కడే ఫినిష్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నేను వచ్చేసరికి బీఫార్మసీ థర్డ్ ఇయర్ అన్నమాట. సో, నేను బీఫార్మసీ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మా ఊరొచ్చేసరికి వినుకొండ దగ్గరలో ఉన్న తలార్లపల్లి అన్నమాట. ఇదొక పల్లెటూరు. సో, ఇక్కడి నుంచి నేను రోజు వీడియోస్ చేస్తాను. అసలు నాకు వీడియోస్ ఎందుకు చేయాలనిపించిందంటే, ఏ అమ్మాయైనా సరే డిపెండెంట్‌గా ఉండొచ్చు. ఉండకూడదని రూల్ గాదు. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్, ఒక అమ్మాయి ఎవరున్నా లేకున్నా ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పి నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుంటది. సో, అందుకని చెప్పి ఇండిపెండెంట్‌గా ఉందామని చెప్పి యూట్యూబ్ రన్ చేద్దామని అనుకున్నాను. సో, యూట్యూబే ఎందుకు రన్ చేయాలి, ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అంటే, సో, నేను స్టడీస్ అయిపోయి జాబ్ తెచ్చుకోవాలంటే మాక్సిమం 2, 3 ఇయర్స్ పడతది. సో, ఇప్పుడైతే నేను స్టడీస్‌లో ఉన్నాను కాబట్టి, అండ్ తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలీదు. జాబ్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అది మనమైతే చెప్పలేం. ఒకవేళ ఛాన్స్ ఉంటే జాబ్ గూడా చేస్తాను. యూట్యూబ్ గూడా రన్ చేస్తాను. సో, ఇదైతే నా ఫ్యామిలీ అన్నమాట. సో, మేమైతే నా పర్సనల్ ఫ్యామిలీ చెప్తాను. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, మా చిన్ని. చిన్ని అంటే మాకొక్క పిల్లన్నమాట. సో, బిఫోర్ మ్యారేజ్ అయితే మేము 5 మెంబర్స్. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసరికి అత్తయ్య, మావయ్య, నేను, మా ఆయన. మా ఆయనకి కజిన్స్ ఎవరు లేరు. సో, ఇది నా ఫ్యామిలీ అన్నమాట. ఇంగ పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ, తాతయ్య, కజిన్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ ఉంటారు కాబట్టి ఇంగ అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇదైతే నా ఫ్యామిలీ. సో, నేనైతే యూట్యూబ్ రన్ చేయడానికి నేను ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్పి యూట్యూబ్ రన్ చేస్తున్నాను. ఆహ్, ఇంకోటొచ్చేసరికి నేను నా ఛానెల్‌లో ఏమేమి అప్‌లోడ్ చేస్తానంటే, సో, నాకు రీల్స్ చేయడం అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. సో, నా ఛానెల్‌లో వచ్చేసి నేను ఏమేమి పోస్ట్ చేస్తానంటే రీల్స్, అండ్ మీషో నుంచి రివ్యూస్. మీషోలో అనే కాదు, ఫ్లిప్‌కార్ట్, మింత్రా సంథింగ్ నేను ఏది తీసుకున్నా గానీ రివ్యూస్ చేస్తాను. అండ్ ఇంకోటొచ్చేసరికి కుకింగ్ వీడియోస్, మినీ ఓల్గాస్. టోటల్‌గా చెప్పాలంటే నా లైఫ్‌లో ఏం జరుగుద్దో అవి మొత్తం ఈ ఛానెల్‌లో ఉంటాయన్నమాట. సో, యూట్యూబ్ ఛానెల్ గాయత్రి గుడివాడ అనమాట. సో, ఈ పేజ్‌ని ఎలా ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో ఇక నుంచి గూడా మీరు అంతే సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా గాయత్రి గుడివాడ అనే పేజ్ ఉంటది. పేజ్‌ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వని వాళ్ళు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటేంటంటే నేనొక విషయం చెప్దామనుకున్నా. చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ జేసినప్పుడు అండ్ అంటే పేరు మెన్షన్ జేయను. సో, "నువ్వు ఆడపిల్లవు గదా! నీకెందుకివన్నీ?" అండ్ నా దగ్గరలో ఉన్న వాళ్ళని నేను చూసాననమాట. సో, అదెవరైతే నేను చెప్పను. సో, నేనైతే యూట్యూబ్ రన్ చేసి దీంట్లో సక్సెస్ అయ్యి వాళ్ళకి నేనిది అని చెప్పాలనుకుంటున్నాననమాట. సో, మనం ఎవరి ముందు తక్కువ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఏమి తప్పు చేయనప్పుడు ఎవరి ముందు తగ్గాల్సిన పనే లేదు. సో, నీకేదనిపిస్తే అది చెయ్యి. ఉన్నదొకటే లైఫ్. నీకు నచ్చింది చెయ్యి, నచ్చినట్టుండు. అదొకటే నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై గైస్.